దైవ ద్రోహులనైనా సరే కృష్ణ పరమాత్మ ఊరుకుంటారేమో కానీ దేశ ద్రోహులను మాత్రం అసలు వదిలిపెట్టరు. ఆయన సుదర్శనాయుధాన్ని పంపించి తునాతునకలు చేసేస్తారు. వీళ్ళు ఏం చేస్తారు అంటే హిందువుల్లోనే ఉంటారు కానీ వాళ్ళు విద్వేషాలని రెచ్చగొట్టేస్తారు. సేమ్ అప్పటి మహాత్మాలాగనమాట, వాళ్ళ వారసులు కదా. ఆయన్ని పొగుడుతూ ఆయన గురించి చక్కగా మాట్లాడుతున్న వాళ్ళందరూ కూడా ఆయన ఎలా అయితే హిందువులకి ద్రోహం చేశారో ఈ సపోర్ట్ చేస్తున్న వాళ్ళు కూడా హిందువులకి ద్రోహం చేసేవాళ్లే. ఇప్పుడు ఈ వీడియో వింటే సపోర్ట్ చేసే వాళ్ళని మీరే వెళ్ళి తిడతారు, బుద్ధి ఉందా లేదా నీకు అంటారు. కానీ ఎంతసేపు వాళ్ళు ఈ మహాత్మాని హైలైట్ చేయడానికి ప్రయత్నిస్తారు తప్ప నిజాన్ని ఒప్పుకోరు. వాళ్ళకి నిజాన్ని ఒప్పుకునే బుర్ర లేదు, ఎందుకంటే చరిత్రని వక్రీకరిస్తారు కాబట్టి. ఇది అథెంటిక్ ఇన్ఫర్మేషన్. ఇది ఎవరో పుట్టించేసింది కాదు, ఎవరో చెప్పేస్తే నేను చెప్పేది కాదు. ఈ భారతదేశంలో ఉన్న హిందువులకి ఎవరి వల్ల నష్టం కలిగింది అనేది బహుశా అందరికీ తెలిసిన విషయమే కదా. ఇప్పుడు ఇది విన్న ప్రతి ఒక్కరికి కళ్ళల్లోంచి వచ్చేవి నీళ్లు కాదు, రక్తం ప్రవహిస్తుంది. మొన్న పవన్ కళ్యాణ్ గారు మాట్లాడుతూ ఈ దేశంలో ఉన్న మిగతా వాళ్ళు ఎవరైతే ఉన్నారో అంటే ఆయన ఇస్లాం గురించి ఏదో మాట్లాడుతూ ఆయన కొన్ని వ్యాఖ్యలు చేశారు. బహుశా ఆయన చేసింది ఈ పరాయి మతస్థులు పరాయి దేశంలో ఉన్న వాళ్ళ గురించి అని నాకు అనిపించింది ఆయన చెప్పిన వీడియో విన్న తర్వాత. ఆయన చెప్పిన వీడియో విన్న తర్వాత నాకు ఒక సంఘటన గుర్తుకొచ్చింది. నిజమే కదా ఆయన చెప్పింది, మనం ఇన్ని బాధలు పడ్డాం కదా, ఆ పరాయి దేశంలో ఉన్న వాళ్ళ వల్లే కదా మనం ఇన్ని బాధలు పడ్డాము అని నాకు కూడా అనిపించింది. అయితే ఇప్పుడు ఈ వీడియో వింటే మీరు ఎవరైతే మహాత్మా అంటూ సపోర్ట్ చేస్తున్నారో వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఖచ్చితంగా ప్రశ్నించండి. ఈ భారతదేశంలో ఉన్న హిందువులకు ఒక వ్యక్తి వల్ల ఎంత నష్టం జరిగింది, ఎంత నష్టపోయారు, హిందువులు ఎంతమంది ప్రాణాలు కోల్పోయారు అనేది నేనేం చెప్పక్కర్లేదు కదా. చరిత్ర తెలిసిన వాళ్ళందరికీ బహుశా తెలిసే ఉంటుంది. కానీ ఇప్పుడు నేను చెప్పబోయే సంఘటన మాత్రం చరిత్ర దాచేసింది. ఎందుకంటే ఆ వ్యక్తి గురించి ఎవరైనా అసహ్యంగా మాట్లాడుకుంటారు అని దాచేశారో లేదు అంటే మరి ఇంకేమైనా కారణం ఉంటుందో తెలియదు కానీ చాలా ఘోరమైన రక్త చరిత్ర అనమాట. 1947-48లో జరిగిన దుర్ఘటన. జమ్మూ కాశ్మీర్ లో మీర్పూర్ అనే పట్టణం అనమాట, అంటే పాక్ ఆక్రమిత కాశ్మీర్. ఆ మీర్పూర్ అనే పట్టణాల్లో అప్పట్లో ముస్లింలు, సిక్కులు, హిందువులు కూడా కలిసిమెలిసి ఉండేవారు. ఈ పాకిస్తాన్ ఏం చేసింది అంటే ఈ ఆక్రమిత కాశ్మీర్ లో ఉన్న వాళ్ళ మీద దాడులు చేయమని చెప్పి కొండ జాతి వాళ్ళని పంపించింది. అప్పుడు మహారాజా సంస్థానంలో ఉన్న ముస్లింలు మారిపోయారు, సిక్కులు, హిందువులు ఒంటరిగా మిగిలిపోయారు. అప్పటి జనాభా ప్రకారం అంటే ఈ మీర్పూర్ లో ఉన్న జనాభా ప్రకారం 25,000 మందిని ఈ పాకిస్తాన్ కొండ జాతి వాళ్ళు ఊచకోత కోసేస్తే ఇంకొక 25,000 మందిని ఈ కాశ్మీర్ సైన్యం అంటే మన సైన్యం రక్షించింది. ఇంకొక 20,000 మందిని ఈ పాకిస్తాన్ సైన్యం నడిపించుకుంటూ తీసుకువెళ్తూ ఉన్నప్పుడు 10,000 మందిని ఊచకోత కోసేసి 5,000 మంది అమ్మాయిల మానభంగాలు చేశారు. 5,000 మంది అమ్మాయిలు మానభంగం చేసేశారు. అందులో కొంతమంది నదిలో దూకి ప్రాణాలు తీసేసుకున్నారు. 5,000 మందిని ఏం చేశారు అంటే పాక్ దుర్మార్గులు ఈ ఆలీబేగ్ జైలు ఉందనమాట. ఇది పాకిస్తాన్కి 2 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. అక్కడ ఒక గురుద్వారా ఉంటే ఆ గురుద్వారాలో కుక్కి లోపలికి తోసిపెట్టేసి రోజుకి కొంతమంది ప్రాణాలు తీసుకుంటూ వచ్చారు. అలా డిసెంబర్ నాటికి 2,000 మంది ప్రాణాలు తీశారు. ఈ మహారాజా సైన్యంలో ఉన్న ముస్లిమ్స్ కూడా మారిపోయిన రోజు ఎప్పుడు అంటే నవంబర్ 25, 1947 అనమాట. ఆ రోజు జరిగింది ఈ ఊచకోత ప్రారంభం, అప్పుడు మొదలైంది. డిసెంబర్ నాటికి 2,000 మంది ప్రాణాలు పోయాయి ఈ ఆలీబేగ్ జైల్లో ఉన్న వాళ్ళని. 1,000 మందిలోనేమో చిన్నపిల్లలు, ముసలి వాళ్ళు, అనారోగ్యంగా ఉన్న వాళ్ళవి ప్రాణాలు పోతే ఇంకా 2,000 మందిలో రోజుకి కొంతమంది ప్రాణాలు తీసుకుని వచ్చేసారు. అప్పట్లో ఈ రెడ్ క్రాస్ సంస్థ కూడా కలగజేసుకుంది కాబట్టి కొంతమంది ప్రాణాలంటే దాదాపుగా ఒక 1,600 మంది ప్రాణాలతో బయటపడ్డారంతే. అయితే ఈ 1,600 మంది ప్రాణాలు బయటపడిన వాళ్ళు బాలా గుప్తా అని ఒక 10 ఏళ్ల యువకుడు కూడా ఉన్నాడు. అతను రాసిన పుస్తకంలో ఎవిడెన్సెస్ అనమాట. అది చదువుతుంటే కళ్ళలోంచి నీళ్లు కాదు వచ్చింది, రక్తపు టేర్లు వచ్చాయన్నమాట. ఆయన పుస్తకంలో పంచుకున్న విషయాలు. ఆయన ఏం చెప్పారు అంటే
అసలు ఎంత దుర్మార్గం జరిగింది అంటే ఆడపిల్లల్ని మానభంగాలు చేసేశారు. వాళ్ళు వీళ్ళు అని తేడా లేదు, ఊచకోత కోసేశారు. ఏది దొరికితే దాంతో ఊచకోత కోసేశారు, కుక్కి పడేశారు. తిండి పెట్టేవాళ్ళు కాదు, నీళ్లు ఇచ్చేవాళ్ళు కాదు అని చెప్పి బాధపడుతూ, ఆయన వయస్సు ఇప్పుడు 80 సంవత్సరాలు. హిందువులు ఎంత ఊచకోతకు గురయ్యారా అనేది ఆయన వర్ణిస్తుంటే అసలు ఇంత బాధపడ్డారా, ఇంతమంది బాధపడ్డారా అని అనిపించింది. అంతకు ఖలిస్తాన్ మూమెంట్ జరిగినప్పుడు కానీ, మోఫ్లా ఈ మూమెంట్ జరిగినప్పుడు కానీ, ఎప్పుడైనా సరే ఆ సంఘటనలు విన్నప్పుడు ఏడిపే వచ్చింది. ఇది వింటే ఇంక అసలు ఏం చెయ్యాలి? హిందువులుగా మనం బ్రతికున్నాం ఇందుక, వీళ్ళ చేతుల్లో బాధపడడం కోసం మనం బ్రతుకున్నాము అని అనిపించింది నాకు ఇదంతా చదివిన తర్వాత. ఇప్పటికీ కూడా పరిస్థితి మారలేదు కదా. పరిస్థితి మారకపోయినా సరే మన హిందువులు మారరు. అది మనలోని గొప్పతనం. ఎంతసేపు హిందువుల మీద బురద జల్లాలనే ప్రయత్నిస్తుంటారు, అంతే తప్ప పక్కవాడి గురించి ప్రశ్నించడానికి ధైర్యం సరిపోదు, పక్కవాడి గురించి మాట్లాడడానికి నోరు రాదు. ఎంతసేపు హిందువులు 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 హిందువులకే హిందువులు టార్గెట్ అయినప్పుడు పరాయి వాడికి హిందువులు ఎందుకు టార్గెట్ కాడు? అవుతాడు కదా. బుద్ధి జ్ఞానం ఉన్నవాడు ఎవడైనా సరే హిందువుల మీద దాడి చెయ్యడు. హిందువు అయ్యుంటే హిందువుల మీద అసలు దాడి చేయడు. చేశాడు అంటే వాడు బుద్ధిహీనుడు అని, ఈ దేశానికి ద్రోహం చేస్తున్నాడనే మనం కరెక్ట్ గా కన్ఫర్మ్ చేసేసుకోవచ్చు. అప్పుడు జరిగిన ఈ హిందువుల మీద జరిగిన ఈ ఆలీబేగ్ ఇన్సిడెంట్ కి సంబంధించిన విషయాలు ఏవైతే ఉన్నాయో, కక్కరు ఆయనతో పాటు కొంతమంది ఈ మహాత్ముడికి పండిట్ గారికి చెప్దామని వెళ్ళారు, ఏదో ఉద్ధరిస్తారేమో అని చెప్పి. పాపం పండిట్ గారికి చెబితే చెవులున్న ఆయనకి చెవిటివాడు, ఆయనకి వినపడలేదు. అందుకని చెప్పి ఆయన అసలు పట్టించుకోలేదు. కానీ ఈ మహాత్ముడికి చెప్తే ఆయన అన్నమాట ఏంటో తెలుసా? అక్కడ మంచు కురుస్తోంది కదా, ఎలా వాళ్ళందరినీ రక్షించడానికి అవదు అంటూ ఆయన మాట్లాడారు. అసలు నిజానికి మీర్పూర్ పరిసర ప్రాంతాల్లో అసలు మంచే కురవదు, కానీ ఆయన మంచు కురుస్తుంది అని చెప్పి తప్పించుకున్నారు. అది ఎప్పుడు జరిగింది అంటే జనవరి 27, 1948వ సంవత్సరంలో జరిగింది. అది అలా పట్టించుకోకపోతే అక్కడికి వెళ్ళిన వాళ్ళు ఏమనుకున్నారో తెలుసా? మేము రాళ్లతో చెప్పుకున్నా అవి కరిగిపోతాయేమో గాని వీళ్లతో చెప్తే కనీసం కరగరని చెప్పి వెనక్కి తిరిగి వచ్చేసారు. మళ్ళీ వెళ్ళి ఈ మహాత్ముడికి పండిట్కి చెప్పుకుందామని అనుకున్నారు. కానీ అప్పటికే ఈ మహాత్ముడి ప్రాణాలు కలిసిపోయాయి. ఈ రెడ్ క్రాస్ వాళ్ళు మిగిలిన వాళ్ళని రక్షించాలని అనుకున్నారు. వాళ్ళందరినీ అక్కడ జమ్మూలో ట్రక్కుల్లోను బస్సుల్లోనూ బాగా కుక్కేశారనమాట. ఎక్కడ బస్సులు మిస్ అయిపోతాయో, ఎక్కడ ట్రైన్ మిస్ అయిపోతుందో అని చెప్పి తిండి కూడా తినకుండా చిన్న పిల్లలు అందరూ కూడా అలా క్యూల్లో నుంచుని ఆ వచ్చిన ట్రైన్ ఎక్కేస్తే ఆ కంపార్ట్మెంట్ లో కరెంటు లేదు, నీళ్లు లేవు, కనీసం బాత్రూమ్కి వెళ్ళడానికి బాత్రూమ్ కూడా లేకుండా అలా వాళ్ళు ఇబ్బంది పడుతూ ఉన్న ఆ సమయంలో ఆ కంపార్ట్మెంట్ లో కూడా ఈ పాక్ వాళ్ళు ఎక్కి ఓచకోత కోసేశారు చాలా మంది హిందువులని. అలా ఓచకోత కోసేసిన తర్వాత కొంతమంది ముస్లింస్ వచ్చి మంచినీళ్లు కాస్త ఆహారాన్ని ఇచ్చారు. కానీ ఇంతలోనే దత్యాల్ శబరి నుంచి ఇంకొంతమంది ముస్లింస్ వచ్చి మిగిలిన హిందువులని ఓచకోత కోసేస్తే ఆ బ్రతికి ఉన్న వాళ్ళు ఎప్పుడు వాళ్ళ గమ్యస్థానం చేరతామా, ఎప్పుడు వాళ్ళ ఊరికి వెళ్ళిపోతామా అని ప్రాణాలు అరచేతిలో పెట్టుకొని బిక్కుమంటూ ఆ ట్రైన్ ఎప్పుడు కదులుతుందా, ఎప్పుడు గమ్యస్థానం చేరుస్తామా అని చెప్పి కళ్ళల్లో నుంచి రక్తం కారుతూ ఉండగా కళ్ళు మూసుకుంటే ఎక్కడ వాళ్ళ ప్రాణాలు పోతాయో అని చెప్పి అలా కళ్ళు తెరుచుకుంటూ గుండె దడదడలాడిపోతున్న ఆ స్థితిలో రైలు బాగా సరిహద్దుకి చేరుకుంది. అప్పుడు మిగిలిన ప్రాణాలతో ఎవరైతే ఉన్నారో వాళ్ళు కిందకి దిగి భారత భూమిని ముద్దు పెట్టుకున్నారు. అదే పాకిస్తాన్ నుంచి వచ్చిన ఆఖరి రైలు. ఇప్పుడు చెప్పండి, అక్కడ ఇంకా ప్రాణాలతో ఉన్న వాళ్ళని రక్షించండి అని అడిగినా గాని పట్టించుకోని వాళ్ళని మనం అందలం ఎక్కించాం. ఆ చరిత్ర బహుశా ఎవ్వరికీ తెలియదు కదా. మనమే మర్చిపోతే ప్రపంచం ఎలా గుర్తుపెట్టుకుంటుంది ఈ సంఘటనని? ఇలా హిందువుల మీద జరుగుతున్న దాడులన్నింటినీ సహిస్తూ భరిస్తూ ఉండండి, వాళ్ళు కూడా మన సోదరులే కదా అని మనల్ని నచ్చ చెప్పి మసిపూసి మారేడికాయ చేసేసిన వాళ్ళని మహాత్మా అని పిలిచే మహాత్ములం మనం. అలాంటి వాళ్ళని ఇప్పటికీ కూడా సపోర్ట్ చేసుకుంటూ వస్తున్నారు. ఇప్పుడు ఇదంతా విన్న తర్వాత మీకేమనిపించింది? పవన్ కళ్యాణ్ గారు అన్న దాంట్లో ఏవైనా తప్పు అనిపించిందా చెప్పండి. ఇంకా నష్టపోతూనే ఉన్నాం, ఇంకా కష్టపడుతూనే ఉన్నాం, ఇంకా బాధపడుతూనే ఉన్నాం. ఎన్నాళ్ళు పడాలి ఈ కష్టం? ఎన్నాళ్ళు అనుభవించాలి ఈ బాధని? అనుభవించడానికి సిద్ధంగా ఉంటే ఈ మహాత్మా అని పిలుస్తున్న వాళ్ళని ఎవరైతే సపోర్ట్ చేస్తున్నారో వాళ్ళకి మీరు కూడా సపోర్ట్ చేయండి.
లేదు అంటే అలాంటి వాళ్ళకి ముందు బుద్ధి చెప్పండి. అలాంటి వాళ్ళకి బుద్ధి చెప్తేనే దేశం బాగుంటుందేమో.